అసలు రాష్ట్రమంతా ఎంతో అంధకారంలో ఉన్నట్లు, అసలు ఎక్కడే కానీ బళ్ళు లేనట్లు, ఆసుపత్రులు లేనట్లు, రవాణా లేనట్లు, అసలు ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉంటుందంటే ఆయన ఒక రే ఆఫ్ లైట్ మాదిరి, ఒక వెలుగు మాదిరి వచ్చినట్లు చిత్రీకరిస్తాడనమాట. అందులో భాగంగా ఈ స్టాండర్డ్ ఎంబో ఉంటుందన్నమాట, మోడస్ ఆపరాండి. ఏమంటే ఫస్ట్ ఒక వైట్ పేపర్ అని రిలీజ్ చేస్తాడు. ఆ వైట్ పేపర్లో ఏం చెప్తాడు, అసలు ఏమీ లేదు, చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది, అసలు రాష్ట్రము బాగు చేయలేని పరిస్థితిలో ఉంది అన్నట్లు ఫస్ట్ చిత్రీకరిస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఆయన వచ్చిన తర్వాత తన ద్వారా వెలుగు ఏ విధంగా వస్తుంది రాష్ట్రానికని చెబుతూ పోతాడు. ఆయన అదృష్టానికి ఏమో కానీ ఆయనకు సంబంధించిన మీడియా సంస్థలు ఉండేటివి లేనట్లు, లేని ఉన్నట్లు రాసి మెయిన్ పేజు హెడ్లైన్స్ చెబుతూ పోయి పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఒక ప్రయత్నం అన్నమాట. అంటే ప్రతిసారి ఆయన వచ్చినప్పుడు పాతరాయి యుగంలో ఉన్నట్లు, పాతరాయి యుగంలో రాష్ట్రాలు ఉన్నట్లు, ఆ తర్వాత నెక్స్ట్ ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా క్వాంటమ్ యుగంలోకి రాష్ట్రం పోతున్నట్లు, పాతరాయి యుగం నుంచి క్వాంటమ్ యుగంలోకి తను తీసుకొని పోతున్నట్లు ఆయన చిత్రీకరణ ఉంటుంది. అట్లా ప్రతిసారి, అంటే ఆయన వచ్చిన ప్రతిసారి, ఎందుకంటే ఎన్నో పర్యాయాలు రావడం జరిగింది కదా, ప్రతిసారి ఒక కొత్త ఇది ఉంటుందన్నమాట, లాజిక్, ఒక వినూత్నమైనది. అంటే ఒకసారి ఏమంటారంటే తనే కంప్యూటర్ కనిపెట్టినట్లు, ఒకసారి ఏమో తనే సెల్ ఫోన్ కనిపెట్టినట్లు, ఒకసారేమో తనే హైదరాబాదు నిర్మించినట్లు, అసలు ఒకసారేమో తనే కోవిడ్కు మందు కనిపెట్టడానికి కూడా దాహోదపడినారని, ఇంకొకసారి పొరపాటున మిస్ అయిపోయి స్లిప్ అయిపోయి అసలు స్వాతంత్రం కోసం కూడా దాహోదపడిన పార్టీ అని అన్నాడు అన్నమాట మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో. స్వాతంత్రం కోసము తెలుగుదేశం పార్టీ దాహోదపడిందంట. ఇంకా ఎట్లెట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్డపడిందని చెప్పి చెప్పుకోలే, ఎక్కువ కన్ఫ్యూజన్ అయితే ఆడి వరకు కూడా పోతాడు. ఇంకా లేటెస్ట్గా ఈ మధ్యలో ఏమంటే బిర్యానీ అందరికి అలవాటు చేసినట్లు, సంక్రాంతి పండుగ నేర్పించినట్లు, తెలుగు వాళ్ళందరికీ కూడా సంక్రాంతి పండుగ వాళ్ళ ఇళ్లలో చేసుకునేది నేర్పించినట్లు, ఇట్లా ఒక్కొక్కసారి అంటే పాతరాయి యుగం నుంచి కొత్త యుగంలోకి వచ్చేదానికి తన ప్రయత్నము, తన శ్రమ ఈ విధంగా చూస్తాడు. ఓసారి ఏమంటాడు, నేనే తెలుగు భాష నేర్పించినందుకు తెలుగు వాళ్ళందరూ అమెరికాకు పోయి సెటిల్ అయినారు. సరే సార్, మీరు తెలుగు వాళ్ళకు మీరు ఇంగ్లీష్ నేర్పించినారు కాబట్టి తెలుగు వాళ్ళంతా అమెరికాకు పోయినారనేది మీ వాదన, ఓకే. మళ్ళీ తమిళ వాళ్ళకు ఇంగ్లీష్ ఎవరు నేర్పించినట్లు, కర్ణాటక వాళ్ళకు ఇంగ్లీష్ నేర్పించినట్లు ఎవరు, మలయాళం వాళ్ళకు ఎవరు ఇంగ్లీష్ నేర్పించినట్లు, మరాఠీ వాళ్లకు ఎవరు ఇంగ్లీష్ నేర్పించినట్లు, వాళ్ళందరూ ఎట్లా అమెరికాకు పోయినట్లు? అసలు ఆశ్చర్యకరమైన పరిస్థితి. వీళ్ళకి సంబంధించిన మీడియా కూడా ఎంత ఆశ్చర్యం అంటే ఏ విధంగా చిత్రీకరిస్తారంటే, అసలు కంప్యూటర్ ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు కూడా నేనే కంప్యూటర్ కనిపెట్టినంటే చప్పట్లు కొడతారు. ఇది ఏందో మాకు అసలు ఒక విచిత్రము, నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదన్నమాట.